మంచిదండి. నేను వాక్యం చూసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదామన్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 తీసిన వాళ్ళు చదవండి. లేదా ఉందా? ఉంటే చదివండి. 10-11 11 ఉందా? చదవండి. చదవండి. అంతేనా? చదవండి. చదవండి. పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక. 2 చూడండి. 2:10 చదవండి. 2:10 యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10 వచనం. 2:10 అది తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. చీకటి అతని కళ్ళకు గుడితనం కలగజేసింది గనుక. ఆమేన్. ఇదండి చీకటి అంట ఒక వ్యక్తి ఏం కలగజేసిందంట? గుడ్డితనం. గుడ్డితనం. ఎవరికి గుడ్డితనం? చూడు, ఎవరికా చూసి చెప్పండి. చూసి చెప్పండి. చీకటి 11 వచనం. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసిన గనక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. ఎవరికి అది? తన సహోదరుని ద్వేషించు వారికి. ఈరోజు ఈ గుడ్డితనం గురించి ఆలోచన చేద్దాం. బ్లైండ్. మన భారతదేశంలో అంటే చాలామంది కళ్ళు కనపడని వాళ్ళు ఉన్నారంట కదా. ఎన్నో శాతం ప్రజలు, చిన్నపిల్లలకు కూడా గుడ్డితనం ఉందన్న. అయితే ఆ గుడితనం గురించి కాదు కానీ ఇక్కడ ఏమన్నాడు? అంటే బయటికి బాగానే కనిపిస్తున్నాం కానీ ఆత్మీయమైన గుడ్డితనం ఉందంట మనిషికి. ఏముందమ్మా? ఆత్మీయ గుడ్డితనం. వాడు దేవుని వాక్యాన్ని విన్నా కూడా అర్థం కాదు, చూస్తున్నా కూడా అసలు అర్థం కాదు. వాడు ఎవరు? ఆత్మీయ గుడ్డితనం. చెప్పాలి, ఆత్మీయ గుడ్డితనం కదా. అట్లాంటి మనుషులు ఉన్నాడు. ఏమన్నాడు? తన సహోదరుని ద్వేషించు ప్రతి వాడు ఎక్కడున్నాడంట? గుడ్డివాడు. బ్లైండ్ అనమాట. బ్లైండ్. వాడు ఎక్కడ పోతున్నాడో వాడికే తెలియదంట. అంటే ఏంది అర్థం? వాడు ఎక్కడ పోతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు కదా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఆ మధ్య ఒక ఇన్సిడెంట్ అయింది మన హైదరాబాద్లో. ఈ మధ్య అమ్మాయిలు హృదయం చాలా విశాలంగా మారిందనమాట. 3-4 ఒకటేసారి ప్రేమిస్తున్నారు. నిన్నే నా ప్రేమికుల దినం. 3-4 ఒకటేసారి ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. అట్లాగే వాళ్ళ క్లాస్మేట్ ఇద్దరిని ఒక అమ్మాయి ప్రేమించిందంట. ప్రేమించి ఆమె ఏం చేసిందంటే అట్లా కాదు వాడిని చంపేయమని చెప్పిందంట. ఒకడిని నెంబర్ XYZ నెంబర్ 1 చంపేసి వాడేం చేశాడు తెలుసా? వాట్సాప్లో వాడి గుండె, వాని లివర్, వాని ఏమంటారు ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా ఫోటో పెట్టినాడు. అర్థమైందా? ఎలా చేయగలిగాడు? అది గుడ్డితనం. అది ఇంతకీ ఇద్దరు గుడ్డేలు ఒకళ్ళేనా? ఇద్దరు గుడ్డలు కదా. అవునా కదా? ఎస్. గుడ్డివాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఏమన్నా లాస్ట్లో ఒక మంచి మాట వాడాడు దేవుడు. చీకటి అతను కన్నులకు గుడ్డితనం కలుగజేస్తుంది గనుక తాను ఎక్కడికి పోతున్నాడో తెలియదు. అంటే అర్థం ఏంటి? తాను ఎక్కడ పోతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఎందుకంటే వాడికి ఏమొచ్చిందంట? గుడ్డితనం వచ్చేసిందంట. గుడ్డితనం. చూసావా? ఎందుకు చెప్తున్నా ఈ సంగతులన్నీ అంటే ఆత్మీయమైన గుడ్డితనంలో చాలామంది ఈ రోజుల్లో ఉన్నారండి. ప్రభువు లేడు, అందుకని దేవుని సంగతులు వాళ్ళకి ఏంటి అర్థం కావట్లేదు. దాని విలువ ఇప్పుడు ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి ఇది గులాబీ అన్నాం అనుకో, ఇది ఎర్ర గులాబీ అన్నాం అనుకో, ఎరుపు అంటే తెలుసా వానికి? దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? కలర్ వానికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? బ్లైండ్ మ్యాన్కి కలర్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం?
చెప్పలేం, చెప్పినా అర్థం కాదు కదా. అట్లనే దేవుని సంగతులు అనమాట. నీ లోపల ప్రభువు లేకపోతే దేవుని సంగతులన్నీ ఎట్లుంటాయి? నీకు నాన్ సెన్స్ లాగా ఉంటాయి, అసలు అర్థం కావు, వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటాం, లేకపోతే బోరింగ్ అనుకుంటాం. కొంతమంది అందుకని దేవుని దగ్గర రారు, దేవుని మందిరానికి రారు. ఎందుకు? వాళ్ళకి ఏంటి ఎట్లుంటాయి? బోరింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరండి? బ్లైండ్ పీపుల్. బ్లైండ్, గుడ్డితనం. ఒక వ్యక్తిని మరి ఏంటంట గుడ్డితనం కలిగేది. వాడు ఎక్కడ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో తెలియని పరిస్థితి. నేను ఇంకొకటి హైదరాబాద్లో ఇంకో సంగతి జరిగింది తెలుసా? ఒక వ్యక్తి మిలిటరీలో పనిచేసేవాడు. వాడికంట భార్య మీద అనుమానం. గుర్తుకొచ్చిందా? అని ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ గుర్తుకొచ్చిందా? ఎస్. వాడు భార్య మీద అనుమానంతో ఏం చేశాడంటే, అమ్మాయి సడన్గా మిలిటరీ నుంచి వచ్చినాడు అనమాట. వచ్చేసి ఆమె మీద అనుమానంతో ఆమెను కొట్టి ముక్కలు నరికాడు. అమ్మాయిని నరికేసి కుక్కర్లో ఉడకబెట్టి ఆ ఎముకలన్నీ పొడి చేసి, ఆ ఎముకలన్నీ పక్క లాంట్లో ఆ పొడి అంతా జల్లేసి అన్నీ క్లీన్ చేసేసి ఇల్లు తర్వాత ఫెనాయిల్ వేసి తుడిసేసి అన్నీ వేసి తుడిసేసాడు. ఇంతకీ ఏంటది? ఎట్లా చేయగలిగాడు అవన్నీ? గుడ్డితనం. వాడు ఏమనుకున్నాడు చెప్పండి? దొరుకుతాడనుకున్నాడా? దొరకననుకున్నాడు. దొరికాడా లేదా? ఇప్పుడు ఎక్కడున్నాడు? సరే, ఎప్పుడైతే పాపం చేసి దొరకము లేక బయటకు రాదు అనుకుంటావు, అదేంటది? ఒక గుడ్డితనం అన్నాడు కదా. ఒకలాంటి గుడ్డితనం వచ్చేస్తాడు మనిషికి, పాపంతో, ఒక చీకటితో గుడ్డితనం వచ్చేస్తాడు. థ్యాంక్ యూ అమ్మా. సో ఏమండి, మరి ఒక వ్యక్తి గురించి హేట్రేట్ పెట్టుకుంటే కూడా ఏమొస్తుంది? ద్వేషం పెట్టుకుంటే కూడా ఏమొస్తుందంట? గుడ్డివాడైపోతాడు. వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు, ఎటుపోతున్నాడో తెలియదు. ఒక వచనం మీకు చూడ 146వ కీర్తన 8వ వచనం. 146:8 చదవమా. 146:8 కీర్తన కదా. 146 అధ్యాయం 8వ వచనం చూడు, చూసావా? కీర్తన, యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయము, గుడ్డివాడి కనులు తెరవజేయవాడు. చూసారా? యెహోవా గుడ్డివారి కనులు తెరవజేయవాడు. కొంతమందికి ధూమపానం చేస్తారు కదా. ధూమపానం అంటే తెలుసా ఏందో? చెప్పండి. ధూమపానం అంటే ఏంటి? ధూమపానం అంటే సిగరెటా? దాని మీద ఒక వార్నింగ్ ఉంటుంది, ఒక పుర్రె, 2 ఎముకలు ఉంటాయి ఇట్లా. అర్థమేంటి చెప్పు? డేంజర్ అని కదా, చచ్చిపోతావు. నువ్వు కూడా మానకపోతే అట్లనే అవుతావు. ఎట్లా నల్లగా కాదు, ఆ స్కెల్టన్ లాగా, అది అది పుర్రెలాగా 2 ఎముకలు అంటే అర్థమైంది. డేంజర్ కదా. నువ్వు మానకపోయినా అట్లనే అయిపోతావని. అవునా? అయినా సరే తాగుతున్నారా లేదు మనుషులు. ఎందుకు? గుడ్డితనం. యెహోవా గుడ్డివారి కన్నులను తెరవజేయవాడు కదా. లార్డ్ ఓపెన్స్. ఎవరైతే, ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా తన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించు ప్రభు అని అడుగుతాడో, వాడి కన్నులు ఏమవుతుందంట? ఓపెన్ అవుతాయి. సత్యం చూడటం మొదలు పెడతాడు కదా. ఏది అవసరమో ఏది అనవసరమో వాడికి అర్థమవుతుంది అనమాట. ఏది విలువ కలదో ఏది విలువ లేదో అర్థమవుతుంది అనమాట కదా. ఏం జరుగుతుందో అర్థమవుద్దా? లేకపోతే బుద్ధి లేని పనులు. మీరు చూడండి, కొంతమంది మన చుట్టూ ఉంటారు, ఎన్ని బుద్ధి లేని పనులు చేస్తారు. కారణం ఏంటి? గుడ్డితనం అన్నట్టు కదా. అవునా కదా? యోహాను సువార్త 9:13 చదవమ్మా. యోహాను సువార్త 9వ అధ్యాయం 13 వచ్చిన 9:13. బాబా యాప్లో చెక్ చేయి. చదువు 9:13. యోహాను సువార్త 9:13 అండి. పరిసయ్యులకు తీసుకుని పోయారు. చదవండి, చదవండి. వాడు ఎలాగూ చూపు పొందెనో దాన్ని గురించి పరిసయ్యులు కూడా మరలా అడగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందిదని వారితో చెప్పాను. కాగా పరిసయ్యుల్లో కొందరు మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించలేదు కనుక దేవుని వద్ద నుండి
వచ్చిన వాడు కాడనిది. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియ ఎలాగూ చేయగలడనిది. చదవండి. ఇట్లు వారిలో భేదం పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గుడివానితో, అతడు నీ కనులు తెరిచినందుకు నీవు అతన్ని కూర్చి ఏమనుకుంటున్నావని అడుగగా వాడు, ఆయన ఒక ప్రవక్త అని. వాడు గుడ్డివాడయండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడని వారిని అడిగిరి. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టననియు మేము ఎరుగుదము. ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడో ఎరుగుము. ఎవడు వీని కనులు తెరిచెనో అదియో మేము ఎరుగుము. వీడి వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకోగలడని వారితో అనేది. చదవండి. మరి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని వారిని సమాజ మందిరం నుండి వెలువేకమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వారిని అడుగుమనేది, అడుగుడనిది. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ వారు పిలిచి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదామని వానితో చెప్పగా. ఏమన్నాడు? ఈ మనుషులు పాపి అని మేము ఎరుగుదామని వాళ్ళతో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను. ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడై ఉండి, అది అండర్లైన్ చేయండి, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. మనకు కూడా కావాల్సింది అదే. నేను గుడ్డివాడిని, పాపంలో ఉన్నాను, కానీ ఇప్పుడేంటి? నువ్వు చెప్పగలవా ఈ మాట? నువ్వు చెప్పగలవా? చెప్పగలిగితే ధన్యులు. కొంతమంది చెప్పలేరు. నేను గుడ్డివాడిని అయి ఉంటుంది, ఇప్పుడేంటి? చూస్తున్నాను. ఐ వాజ్ వన్స్ బ్లైండ్, నవ్ ఐ సీ. ఇంగ్లీష్ బాగుంటుంది. ఐ వాజ్ వన్స్ బ్లైండ్, నవ్ ఐ సీ. ఎట్లా? హౌ కెన్ యూ సీ? లార్డ్ హీల్డ్ మీ. చాలాసార్లు మన జీవితంలో కొన్ని విలువలు తెలియవు. ఎందుకో తెలుసా? వీఆర్ బ్లైండ్ అనమాట. గుడ్డివాడికి ఒక వజ్రం ఇస్తే విలువ తెలుస్తుందా? ఏమనుకుంటాడు అది? కదా. కొంతమంది జీవితం ఎంత వేస్ట్ చేసుకుంటారో తెలుసా అండి? ఎందుకు? దానికి ఏం తెలియదు, వాడి వాల్యూ తెలియదు. కొంతమందికి దేవుడు బాగా జ్ఞానం ఇస్తాడు, దాన్ని కొంపలు ముంచడానికి వాడతారు, తెలుసా మీకు? కదా. దాన్ని వైరస్ అని వాడతారు. కొంతమంది మంచి ఏం జ్ఞానం అంటే అది కంప్యూటర్ జ్ఞానం కలిగి ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారు? వైరస్ అంటే అది ఒక ప్రోగ్రామ్, ఒక జీవి కాదు. మనలో పనిచేసేది వైరస్, అది జీవి. కానీ కంప్యూటర్ వైరస్ అంటే ఏంటో తెలుసా? అదొక ప్రోగ్రామ్ అనమాట. ఏ పని పాట లేనోడు, జ్ఞానం ఎక్కువైనోడు ఏం చేస్తాడు? ఒక ప్రోగ్రాం రాసి ఇంటర్నెట్లోకి వదులుతాడు అనమాట. వాడు జ్ఞానం ఏమవుతుంది చెప్పు? మిస్యూజ్ అవుతుందా? అవునా కదా? మిస్యూజ్ అవుతున్నాడు. చూసారా? అంటే ఎప్పుడైతే మనం బ్లైండ్ అయిపోతామో, మనకున్న కలిగి ఉన్నాయని ఏం చేస్తాం? మనం మిస్యూజ్ చేస్తాం. నాకు దాన్ని ఎలా వాడాలో తెలియదు అనమాట. చూసావా? సో వన్స్ ఐ వాజ్ బ్లైండ్, నవ్ ఐ సీ. ఒక సౌలు అని ఒక రాజు ఉండేవాడు. సౌలు రాజు, మొదటి రాజు, గుర్తున్నాడా? ఆయన సహాయకుడిగా దావీదుని నియమించారు, గుర్తుందా మీకు? అయితే దావీదుని ఈయన థ్రెట్ లాగా భావించాడు. థ్రెట్ అంటే ప్రమాదకరమైన వ్యక్తి. ఆయన ఎట్లా చంపాలని ఈయన ఎప్పుడు ప్లాన్ అదే. పొద్దున్న లేవగానే ఏం గుర్తుకొచ్చేది? దావీదు. అదే ఎక్కడున్నాడు కనుక్కుంటా అనేవాడు. సార్ అడ్డగుట్టలో ఉన్నాడు, ఈ అడ్డగుట్ట పోతాడు ఈయన. ఈయన అరే మా సార్ వస్తున్నాడు, ఈయన వెళ్ళిపోతాడు. ఎక్కడ? బంజారా హిల్స్కి వెళ్ళిపోతాడు. అరే ఈయన ఎక్కడ ఉన్నాడు? ఈయన 42 years వేయలేడండి రాజ్యమును, కానీ 38 years హీ వాజ్ ఆల్వేస్ ఎవడు వెనకాల పడేవాడు? దావీదు వెనకాల. ఎందుకు? తన ద్వేషించాడు అన్నమాట. వాడిని ద్వేషించాడు కాబట్టి ఒకలాంటి ఏమొచ్చేసింది? గుడ్డితనం వచ్చింది. చూసారా? వేస్ట్ వాటి వెనకాల పడేవాడు అన్నమాట. ఎవరు? నిన్న మేము ఒక పెళ్ళికి పోయినాం మియాపూర్. ఆన్ ది వే మాకు మెంటల్ హాస్పిటల్ కలిసింది. సనత్ నగర్ మెంటల్ హాస్పిటల్. అక్కడ ఒక సిస్టర్ పనిచేస్తే అడిగినాను, ఈ మెంటల్ కేసెస్ ఎక్కువ ఎవరంటే ప్రేమికులు అనమాట. ప్రేమ అమ్మాయి వద్దంటే, రిజెక్ట్ అయితే, ఏంటది బ్రేకప్ అయితే మెంటల్ ఎక్కువ. అంత అవసరం అండి? విలువైన నీ జీవితం
ఒక వేస్ట్ దానికోసం ఏం చేయొద్దు. అవసరమా? లేదు. కొంతమంది అమ్మాయిలు వెనకాల పడి 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 ఏం పోతాయి, ఇటు జీవితం పోద్ది, మళ్ళీ రాదు. అది రివర్స్ బటన్ లేదు నీ జీవితాన్ని, తెలుసా నీకు? రీవైండ్ బటన్ అసలు లేదు. ఉందా? లేదు. పోయింది అగాడి అదే. ఆ మెంటల్ కేసులన్నీ ఏంట పాపం. వాడికి షాక్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి. అమ్మాయిలు తక్కువ ఉంటారు, అబ్బాయిలు ఎక్కువ ఉంటారంట. హలో, ఎక్కువ షాక్లు ఇచ్చేది వీళ్ళే. నేను ఎందుకు ప్రేమికుల దినం కదా. అవును, ఎందుకు చెప్తున్నా అంటే అంత వాల్యుబుల్. అంటే ఎప్పుడైతే మన ఆత్మీయ నేత్రాలు క్లోజ్ అవుతాయో విలువ లేని వాటికి విలువ ఎక్కువ ఇస్తాం, విలువ ఉన్న వాటిని ఎందుకంటే మనకు తెలియదు. చూసారా? సో ఒక వ్యక్తిని ద్వేషిస్తే, ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటే మనం ఏమైపోతాం? గుడ్డివాళ్ళం అయిపోతాం. అసలు సంగతి వదిలి వేరే థింగ్స్ వెనకాల పడతాం. సౌలు రాజు చూడొకసారి అపోస్తల కార్యములు 13:21 చదవమ్మా. అపోస్తల కార్యములు 13:21 వచ్చిన 13:21. యాక్ట్స్ 13:21. యాక్ట్స్ 13:21. ఆ తర్వాత దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసింది. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచింది. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చెను. చదవండి. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఇంగ్లీష్ చదవండి. 13:21 ఎవరైనా? యాక్ట్స్ 13:21. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి. యాక్ట్స్ 13:21. Now Paul and his companions set sail from Paphos. 13:21. Acts 13:21. Then they asked for a king, and God gave them Saul, king of Kish, son of Kish, a man of the tribe of Benjamin, for 40 years. A man of the tribe of Benjamin for 40 years. And when he had removed him, సో 40 years రాజ్యం వెళ్ళాడు. 38 years ఎవరు వెనకాల పడ్డాడు అంటే నువ్వు ఈ రాజ్య పరిపాలన చేసింది ఎంత? 4 years. 40లోంచి 38 తీసేస్తే ఎంత? 2 years. ఇట్లా ఉల్టా ఉండాల్సిందే. చూసావా? కొంతమంది వేస్ట్ వాటి వెనకాల పడతారు. ఎందుకో చెప్పండి. వాడు స్పిరిచువలీ బ్లైండ్ అనమాట. డబ్బంతా పోద్ది, వయసు అంతా పోద్ది, ఆపర్చునిటీ అన్నీ పోతాయి, జాబ్ అంతా పోద్ది, అన్నీ పోతాయి. అవసరం లేదు. అంటే ఏది అవసరమో ఏది అనవసరమో. చూసా? సో గుడ్డితనం కలిగింది. రెండో గుడ్డితనం నేను ఇందాక నేను ఆ మ్యాటర్ టచ్ చేశాను కూడా. 2 కొరింథీ పత్రిక 4:4 రెండో సంగతి చూడండి. 2 కొరింథీ పత్రిక 4:4 దేవుని స్వరూపి అయిన 2 కొరింథీ పత్రిక 4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము చెప్పండి. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. అది యేసయ్యను వదిలేస్తే, యేసయ్యను మనం మైనస్ చేస్తే మన నేత్రాలు, అవిశ్వాసులైన వారి నేత్రాలకు ఏం వస్తాయంట? మనోనేత్రం అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి చెప్పు? దాని సంధి కదా, విడది దాన్ని. మనస్సు ప్లస్ నేత్రం. అంటే మనస్సుకు కూడా ఏముంది? కళ్ళు ఉన్నాయి. ఆ మనోనేత్రములకు ఏంటంట? గుడ్డితనం. ఆ గుడ్డితనం వల్ల ఏమయ్యాడు చూడండి మనిషి. వాళ్ళు చదువుదాం 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు. ఇంతకు ఆడికి ఏం అర్థం చెప్పండి ఆ బ్లైండ్ మ్యాన్కి. అక్కడే ఉంది. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు సువార్త అర్థం కాదు. ఇంకా బైబిల్ అర్థం అవుతుందా? అసలు అర్థం కాదు. ఇంకా దేవుడి విషయాలు అర్థమవుతాయా? అసలు అర్థం కాదు. అవన్నీ ఎట్లున్నాయి ఆయనకి? నాన్ సెన్స్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అవిశ్వాసులైన వారి మనోనేత్రములు. ఏడు క్రీస్తు లేని వారికి గుడ్డితనం వస్తుందండి. స్పిరిచువల్ ఐస్ అన్నమాట. వాళ్ళకి విలువ తెలియదు. బైబిల్ వాక్యం, సువార్త కదా. బోరింగ్ అనుకుంటాడు. 3 గంటలు ఏం చేస్తారా మీరు అక్కడ అంటాడు కదా.
మనం అడిగాను 3 గంటలు పోయి ఆ సినిమాలు ఏం చేస్తారో అవి ఇష్టం అవి అర్థమవుతాయా? లోక సంబంధమైన అర్థమవుతాయి, కానీ దైవికమైనయా లేక దేవుని సంబంధమైనవి ఎట్లుంటుంది వాళ్ళకి? బోరా? బోర్ కూడా. మీరు చూడండి, ఈ దీన్ని అవాయిడ్ చేయడానికి కొంతమంది ఏదో డ్యూటీ ఉందని, బ్యూటీ ఉందని కదా ఏదో చేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే దే వాంట్ అవాయిడ్ వాట్ ఈ దేని వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్, ఆ వెలుగులో ఉండలేరు. మనం కూడా అంతే. చూడండి, మనం దేవుని నుంచి జారిపోయాం అనుకో, మనం ముందు అవాయిడ్ చేసేస్తాం. దేన్ని దేవుని సన్నిధి అవాయిడ్ చేస్తాం. మనం కూడా దేవుని నుంచి దూరం అయ్యామంటే విశ్వాసాలు కూడా అంతే. వాళ్ళు ముందు దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని ఏం చేస్తారు? వాళ్ళు స్లోగా 1 స్టెప్ ఎట్ ఏ టైం, 1 ఇంచ్ ఎట్ ఏ టైం మెల్లిమెల్లిగా దూరం అయిపోతారు. ఫస్ట్ పాస్టర్ని అవాయిడ్ చేస్తారు. అదే సంకేతం. ఎందుకు చెప్పు? నాకు లాంటి అయితే 190 క్వశ్చన్స్ అడుగుతాడు. ఏమరా నాయన నిన్న రాలే? సార్ ఏంటది నీళ్ళు పట్టినాను. నీళ్ళు ఎందుకు పట్టినా? పర్వాలేదు, నీళ్ళు గిన్నె ఇక్కడ తిరుగుతాయి కదా, గిన్నెలా ఏంది అవి మినరల్ ఎన్నో అడుగుతాం. కాబట్టి ముందు ఎవరు అవాయిడ్ చేయాలి ఇవన్నీ? ఎందుకంటే కరెక్ట్ అయితే నువ్వు చెప్పగలవు, ఫేస్ చేయగలవు, అంతేనే కదా. కరెక్ట్ అయితే కరెక్ట్ లేనప్పుడు ఏం అడుగుతాడు? ఒక భయం, ఏం అడగడు కానీ కదా. మనం చూడండి, ఇప్పుడు తప్పు చేసాం అనుకో, జస్ట్ ఇట్లా చూడంగానే ఏమనిపిస్తుంది? కానీ నన్ను అడుగుతాడు, నన్నే చూస్తున్నాడు. ఏం చేయమన్నాడు? సేమ్ థింగ్ అండి. క్రీస్తు లేకపోతే మెల్లిమెల్లిగా దేవుని నుంచి దూరం అయిపోతాడు మనిషి. ముందు దేవుని మందిరం, దేవుని సేవకుడు, అట్లా మెల్లిగా ఏమవుతారో దూరం అయిపోతారు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏమైందంట? బికమ్ బ్లైండ్ అనమాట. బ్లైండ్, వాల్యూ తెలియదు. ఇందాక చెప్పాను, ఏది ప్రయారిటీయో తెలియదు. ప్రయారిటీ అంటే తెలుసా ఏంటో? ప్రయారిటీ అంటే ఏది ప్రాముఖ్యత, ఏది నెంబర్ 1లో నీ జీవితంలో ఏది 1 or 2 తెలియదు. అవిశ్వాసులైన వారు మౌనోనేత్రం ఏమొచ్చేస్తుందంట? గుడ్డితనం. ఎఫ్ఎస్సి పత్రిక 5:8 చదవండి సార్. ఎఫ్ఎస్సి పత్రిక 5:8 బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 5:8 చదవండి. 5:8 చదవమ్మా. 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ఆమేన్. ఇంగ్లీష్ చదువు 5:8. ఎఫిషియన్స్ 5:8 చదువు. ఏం చెప్తుందో? ఫర్ ఎట్ వన్ టైమ్ you are in your darkness, but now అది యువర్ డార్క్నెస్ అంటే చీకటి. ఒకప్పుడు నువ్వు చీకటి, కానీ ఇప్పుడేంటి? చూస్తున్నావు. మన కిరస్థాన పనుల్లో కూడా ఉన్నారా ఈ గుడ్డల్లో? వాళ్ళు చెప్పాలి, ఈ కిరస్థాన పనులు ఉన్నారా గుడ్డల్లో? లేరా? చెప్పు పాప, ఏమన్నా నవ్వుతావు? ఉన్నారా లేదా? మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళే ఆల్రెడీ ఉన్నారు, వీళ్ళు మన వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. అందుకని అక్కడ పోయేసి వస్తాడు, ఎక్కడన్నా వేలాంగనికి వెళ్ళేస్తాడు. పని కట్టుకొని పోతాడు. ఒక ఆయన నాకు తెలిసిన పని కట్టుకొని పోయినాడు. రిజర్వేషన్ దొరకకపోతే దొంగ టికెట్ ఎక్కి పోయినాడు. అరే నాయన, అంతగానం ఎందుకంటే అక్కడ పోయి దర్శించి రావాలంట. ఎవరిని? అమ్మని. ఇంతకు దేవుడు ఎక్కడున్నాడు చెప్పు? అక్కడే ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? ఎక్కడున్నాడు దేవుడు? నీ దగ్గర లేడా? ఒక దగ్గర గుట్ట మీద ఉన్నాడా? మన దేవుడు గుట్ట మీద పుట్ట మీద లేడు. మరి ఎక్కడ? నీ పక్కనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అనమాట. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మన కాన్సెప్ట్ అది, అక్కడ ఉన్నాడు దేవుడు. కానీ మనకి ఇప్పుడేంటి? ఆయన నిన్ను విడవను ఎడబాయను, నీ పక్కనే, నా పక్కనే ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉందా? కొంతమంది బ్లైండ్ అనమాట. లేకపోతే గుణదల వెళ్తారు. గుణదల అంటే విజయవాడ దగ్గర. అక్కడ కూడా గుట్టకెక్కి వెళ్తే ఆడికి ఆయాసం వచ్చి, అమ్మయ్య ఏం చేశాను నేను? దేవుని దర్శించుకుని వచ్చిన అనుకోండి. దేవుడు పక్కనే ఉన్నాడు. ఈయనను వదిలేసి ఏదో పిల్లని ఇంట్లో పెట్టుకొని, ఒక అమ్మ ఎక్కడ ఉయ్యాలో పెట్టుకుని ఒక పిల్లని సంకలో పెట్టుకొని ఎక్కడ ఎతికిందంట? ఊరంతా ఎతికిందంట. దేవుడు పక్కనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడు కదా. వాడు బ్లైండ్ అనమాట. లేకపోతే ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఇంకటెక్కడ మన తెలంగాణలో ఎక్కడది కర్ణాపురం. తిరిగి వస్తూనే ఉన్నాడు. కొంతమంది తిరగటం మనకి ఇష్టం. ఎందుకు తిరుగుతున్నావు? బికాస్ యూఆర్ బ్లైండ్. మీకు సత్యం తెలవాలి, అందుకని తిరుగుతున్నావు అన్నమాట.
కరుణాపురం అదొక మిక్స్చర్ అనమాట. క్యాథలిజం అండ్ హిందూయిజం అండ్ అన్ని ఇజమ్స్ అన్నీ కలిపి అందులో పెద్ద చర్చ కట్టాడంట. ఆసియాలోనే పెద్దది. ఏం లాభం, అందులో దేవుడు లేడు, ఏం లేడు. కొంతమంది బులక్ కాట్ వేసుకుని వెళ్తారు అక్కడికి. బులక్ కాట్ అంటే ఏంటది? ఇట్లా పోయి అక్కడ పోయి శనివారం అంతా ఉండి ఆదివారం అంతా ఆ పాలు గారిని దర్శించుకొని వస్తాడు. ఏం చేసినావు నువ్వు అక్కడ? మనం జాతరలాగా ఉంది అది కూడా, యాత్ర. మనం చాలా బ్లైండ్ అండి. కొంతమంది మెదక్ చర్చి ముందు ఒక చెట్టు ఉంటుంది, దానికి పోయి చిన్నపిల్లల జుట్టు కట్ చేసి అక్కడ పెడతాడు. అరే నువ్వు ఇంతకీ ఏంటది? కొబ్బరికాయలు కొడతాడు. ఎక్కడ? చెట్టుకి. ఇంతకు నువ్వు చెట్టుని ఆరాధిస్తున్నావు దేవుణ్ణా? అగరబత్తీలు పెడతాడు. ఇట్లా అనుకుని వస్తాడు వాడు. గుడ్డోడే కదా నాకు చెప్పండి. అది 100% గుడ్డోడు. వాడికి అద్దాలు వేసినా చూడాడు. ఇంత పెద్ద అద్దాలు వేసినా చూడ కనపడ. ఎందుకు తెలుసా? అది లోపల గుడ్డితనం అనమాట. క్యాండిల్ కలిసి దాని పక్కన పెట్టి వస్తాడు. నిజం. ఆ చెట్టుకి అన్నీ ఇట్లా మూటలు ఉంటాయి, చిన్నవి. ఏంటి ఆ మూటలు? మొక్కుబడి. కదండి. గుడ్డితనము, అవిశ్వాసులైన వారి గుడ్డితనము. అవిశ్వాసులైన నేత్రంలోకి ఏమొచ్చేసిందంట? మొదటి కొరింథీ పత్రిక 2:14 చదవమా. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 చదవ. మొదటి కొరింథీ 2:14 చదువు. చూడు, ప్రకృతి అనగా యేసయ్య లేనివాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములలో అంగీకరించాడు. మొదటి కొరింథీ 2:14 కదా. ఆ మాటలు అవి అతనికి ఎట్లున్నాయి? వెర్రితనం అని చెప్పేంటో, సిల్లీ ఆర్ ఫూలిష్నెస్, వెర్రితనంగా ఉన్నాయి. చదువు. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను గనుక అవి వాటిని అతనికి ఏంటండి? ఫూలిష్నెస్ అంట. ఎందుకు అక్కడ ఇచ్చాడు కారణం. చదువు మళ్ళీ చదువు. 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. ఎందుకంటే వాడు ఏమంటే అసలు ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, ఒక గుడ్డోడికి పోయి ఎర్ర గులాబీ ఇచ్చింది, ఇది ఎర్రరా అన్నాం అనుకో, ఏమంటాడు? ఎరుపు ఏంటక్క, పప్పెక్క అని అడిగాడు అనుకో. ఎట్లా చెప్తావు ఎరుపు అంటే? నువ్వు మాటల్లో చెప్పు చూద్దాం. మాటలు ఎరుపు, రెడ్, యూ కెనాట్ టెల్. వాడు ఏమనుకుంటాడు గుడ్డోడి మనల్ని? ఫుల్ పిచ్చింది, కలర్ చెప్పలేకపోతుంది. సేమ్ థింగ్ అనమాట. దేవుని విషయాలు కొంతమందికి ఎట్లుంటాయంట? వెర్రితనం కూడా. అసలు ఏమీ అర్థం కాదండి. వాడితో గ్రహించజాలడంట. చూసావా? గ్రహించజాలడు. ఈ గుడితనాన్ని బట్టి డెవిల్ ఇంకా చాలామందిని మోసం చేసేస్తాడు కదండి. ఈ రోజుల్లో చూడండి, ఈజీ మనీ అని వచ్చిందంట. ఈజీ మనీ అంటే తెలుసా ఏంటో? ఈజీ మనీ ఏంటి చెప్పండి? ఈజీ మనీ ఏంటి చెప్పండి? అంతే, ఏ కష్టపడకుండా వచ్చేదాన్ని ఏమంటారు? ఈజీ మనీ కదా. అవును. అండ్ ఇక మన దేశంలో సో కాల్డ్ గాడ్స్కి ఏంటి కొదువే లేదు. మన బాబాలు కొదువు ఉందా మనకి? అస్సలు కదా. బిస్కెట్ బాబా అని ఒకడు, డేరా బాబా అని ఒకడు, డేరా లేపుకొని వెళ్ళిపోయిన బాబా ఒకడు. ఎన్ని బాబాలు ఉన్నారో మనకి, అవునా కదా. మనిషి యొక్క గుడ్డితనాన్ని కొంతమంది ఏం చేస్తారండి? క్యాష్ చేసుకుంటారు. లంకె బిందెలను ఒకడు, ఈజీ మనీ కదా. లంకె బిందెలు అంటే ఎక్కడో బిందె ఉంది, ఇక్కడ తోమంటాడు, తవ్వితే నీళ్ళే వస్తాయి. ఏం రావు? బిందె రాదు. కావాలంటే మన బిందె నుంచి నీళ్ళు తోడుకోవచ్చు. ఈజీ మనీ అన్నాడు. బుద్ధి లేదు కదా. దేవుని పద్ధతి ఏంటి? కష్టపడితే అంతే కదా. అట్లా గుడ్డితనంతో మోసం చేయాలి. ఇంకో వచ్చిన చూడమ్మా, రోమాపత్రిక 1వ అధ్యాయం 22 వచ్చిన. రోమాపత్రిక 1:22 చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 22 వచ్చిన చూడు ఒకసారి. వారి అవివేక హృదయము, అంధకారం అంటే
చీకటి అంధకారమైన చదువు. తాము జ్ఞానులమని చెప్పుకొని తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఏం చెప్పుకుంటున్నారట? వీఆర్ వైజ్ అని చెప్పుకున్నారు కానీ ఫూలిష్. చదువు. వారు అక్షయుడగు వారు అక్షయుడగు దేవుని మహిమను వారు అక్షయుడగు దేవుని మహిమను ప్రేమగు మనుషుల యొక్కయు క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఏంటి? అక్షయుడుకు దేవుని మహిమను ఎట్లా మార్చారంట? అక్షయుడుకు దేవుని మహిమను క్షయమగు మనుషుల రూపంలో మార్చేశాడు. అక్షయుడు అంటే చెప్పు, అక్షయుడు అంటే ఏంటి? క్షేత లేనివాడు. ఆయన ఎట్లా మార్చేశాడంట? క్షయమైన లేక అక్షయుడుకు దేవుని మహిమను క్షయమైనదిగా మార్చేశాడు. పురుగుల ఎక్కువ మహిమా స్వరూపులుగా మార్చేశాడు. చదువు, కంటిన్యూ. ఈ హేతు చేత వారు తమ హృదయముల సో 28 అసలు చదువుమా. 1 కొరింథీ 1:28 సారీ రోమాపత్రిక 1:28 చదువు. మరియు వారు మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయారు కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు ఏం చేశాడంట? భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు. ఎందుకు? వారి మనసులో ఎవరికి చోటు వెళ్ళిందంట? ఈ చేయరాని కార్యాలు చేస్తున్నాడు చూడండి. మనిషి అసలు చేయకూడని పనులు చేస్తున్నాడు కదా. ఏ జంతువు కూడా చేయదు అట్లా. ఒక కుక్క ఉందనుకోండి, దానికి 3-4 పిల్లలు పుట్టినాయనుకో, అది గనక ఎవరైనా స్ట్రేంజర్ ఎవరైనా దాని పిల్లల దగ్గరకు పోతే ఏం చేస్తుంది తెలుసా? చెప్పండి, ఏం చేస్తుంది? కరుస్తుందా కరవదా? మనం పోతే యజమాని పోతే ఒక్కోసారి యజమాని కూడా ఎందుకట్లా పిల్లలు. కానీ మన అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా? గాంధీలోను ఉస్మానియాలోను పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరు అనుకుంటారు మంచి వాళ్ళు అందులో? పోలీసులు చిన్న పిల్లల్ని తీసుకొని ఒకవేళ బతికుంటే వాళ్ళకి ఏదో ఆఫీస్ ఏదో ఉంది ఒకటి చైల్డ్ వెల్ఫేర్ అక్కడ జాయిన్ చేయించి బతికితే ఇక పాపం దానికి పాలు ఆర్టిఫిషియల్ పాలు అవి ఇవి ఇచ్చి ఏ కుక్క పిల్లన్నా తన పిల్లలు వదలదు అసలు. ఈవెన్ పిల్లి కూడా చూడండి, సింహం పులిలాగా అయిపోద్ది. పిల్లలు టచ్ చేస్తే సింహంలాగా అయిపోద్ది అది కదా. రక్కేస్తాం నేను అంతే. దానికి పిల్లల మీద అంత ఏముంటుంది? ప్రేమ ఉండదు. మనం చూడండి, పిల్లలను వదిలి వెళ్ళిపోయిన తల్లి అని రాస్తాడు టైటిల్. సిగ్గు. క్షేమా కదా? క్షేమా కదా? అది ఎంత క్షేమ అంటే ఏదో ఉల్టా పుల్టా పనులు చేస్తారు వీళ్ళు. అది దాచుకోవడానికి ఏం చేస్తారు పిల్లల్ని? ఉల్టా పుల్టా పనులని తెలుసు. అర్థమైంది తెలుసా మీకు? చూడు, ఏదో వారు చెయ్యరాని కార్యం చేయటం దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు. ఎందుకంటే తమ హృదయంలో ఏమివ్వలేదు? హృదయం చోటు ఇవ్వలేదు. ఇందాక చెప్పిన ఇన్సిడెంట్స్ అదే. వాడు వాట్సాప్లో ఆ పిక్చర్లు పెడతానికి కారణం ఏంటి? అదే, హృదయంలో దేవుడు లేడు, నిజ దేవుడు లేడు కాబట్టి చెయ్యరాని కార్యం ఎవడో చేయడు. పనులు చేస్తాడా? కదా. ఇంకొక చదువు ఎఫ్ఎస్సి పత్రిక 4:18 చదువు. 4:18 ఎఫ్ఎస్సి పత్రిక 4:18 వారైతే అంధకారం అంటే చీకటి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులో కలిగిన వ్యర్థతను అనుసరించి. ఇప్పుడు చూడండి, తలకాయ ఎత్తండి. ఇప్పుడు యంగ్ పీపుల్కి ఏది ప్రేమో ఏది ఆకర్షణో తెలియదు. ప్రేమను ఏమనుకుంటాడు? అసలు ఆకర్షణ ఏమనుకుంటాడు? ప్రేమ.
ఏది ప్రేమనో, ఏది ఆకర్షణ అంటే అట్రాక్షన్. కొంతమందికి బై బర్త్ అనుమానం ఉంటుంది తెలుసా, మగవాళ్ళకి. వాడు ఆట వెనకాల దాని వెనకాల దీని వెనకాల వెళ్తున్నాడు అనుకో, లేకపోతే దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాడు, ఆ పాప ఏమనుకుంటుంది చెప్పు? ప్రేమ అనుకుంటుందా? ప్రేమ అనుకుంటుంది. ఫ్లాట్ టైర్ అంతా ఫ్లాట్ అయిపోద్ది, గాలి అంతా పోద్ది. కానీ బుద్ధున్న మనకు, నువ్వు కొంచెం మెచ్యూర్ పీపుల్ ఏమనుకుంటావు అది చెప్పు? అంత స్టాకింగ్ చేసిన వ్యక్తిని ఏమనుకుంటావు? వెనకాల తిరుగుతున్నావు. అనుమానం అంటావా లేకపోతే అది ప్రేమ అంటావా? అనుమానమా ప్రేమనా? అనుమానం. ఎందుకంటే ప్రేమ నీ స్వేచ్ఛను ఏం చేయదు, తీసుకుంటుందా? నో. నీ స్పేస్ని తీసుకోదాం. కొంతమంది ఎర్రోళ్ళు ఉంటారు, లేదు అంకుల్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా, రోజు వెనకాల తిరుగుతాడు వెనకాల. నువ్వు పడంగానే నిన్ను వెనకాల తిరిగి ఒక్కదంతా అంతాడు. అవునా కదా? అమ్మాయిలు తమ వాల్యుబుల్ లైఫ్, స్టడీస్, వాళ్ళ కెరియర్ పాడు చేసుకుంటారండి ఇట్లాంటి వాటిలో పడి. యంగ్ ఏజ్లో టైం కాని ముందే ఇందులోకి పడి చెత్త పనులు చేస్తారు. కరీంనగర్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అయింది. వాళ్ళ అమ్మ నాన్నకంట, ఆమె నర్సు, వాళ్ళ అమ్మ నాన్న ఇట్లాంటి వ్యవహారాలు అడ్డొస్తున్నారని వాళ్ళిద్దరికి ఇంజక్షన్స్ చంపేసిన పాప. విన్నారా మీరు ఇన్సిడెంట్? విన్నారా? చదవలేదా? వాళ్ళ అమ్మ నాన్నకి ఇద్దరికి ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టేసింది. ఏమి ఎరగనట్టు కొరువే మొర్రో అని అరిచింది అన్నమాట. అందరూ వచ్చారే, అదే బాగానే ఉండే కదా రాత్రి, వాళ్ళ చుట్టాలందరూ బాగానే ఉండే కదా ఇదని. పోలీసులు ఎందుకు ఆమె ఓవర్ యాక్షన్ అర్థమైపోయింది. మీరు చూడండి, మనం ఏదైనా కవర్ చేయాలంటే ఏం చేస్తాం? ఎక్కువగా రియాక్ట్ అవుతాం. వాళ్ళకి అనుమానం వచ్చింది. అసలే ఆ పోలీసులకు అనుమానం ఎక్కువ కదా. ముందు అనుమానం పుట్టి పుట్టాడు. ఏంట్రా అని ఏమంటారు దాన్ని, పోస్ట్ మార్టం, సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా మెడిసిన్ ఉందని. ఏంటని చూస్తే ఇది అమ్మాయి ఏఎన్ఎం చదివించి, అమ్మ నాన్న వ్యవసాయం చేసి కష్టపడి భూమి దున్ని చేస్తే ఆ పిల్లని చేసిన లాస్ట్కి అవిశ్వాసులైన మనం తమ హృదయంలో దేవునికి చోటీ లేదు కాదు, చేయరాని కార్యం చేయుటకు వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు దేవుడు. ఇప్పుడు ఏమైనా సాధించిందా చెప్పు నాకు? అమ్మాయి ఏమైనా సాధించిందా? ఇప్పుడు ఎక్కడుంది ఇక? ఇంతకేమైనా ఆ ప్రేమనేమైనా సాధించిందా? ఇంకేడా ప్రేమ? ఇట్లాంటి ఎవరు వెళ్ళినంటే వాడు ఏం చేస్తాడు? దండం పెడతా తల్లి, నీ ఫోన్లో నా నంబర్లో అన్నీ డిలీట్ చేసి దండం పెడతా, కాబట్టి కాలు ముక్తావు అన్నాడు. ఎందుకు? వీడు ఇరుక్కుంటాడు, ఆడిపోయావు. అంతే కదా. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి దొరికిందంటే మొత్తం తవ్వి అన్నీ మొత్తం అంతా బయట ఆరేస్తారు అన్నట్టు. అవునా కదా? వాడికి దొరకాల ఛాన్స్. అందుకే దండం పెడతా, నీ ఫోన్, నా ఫోన్ డిలీట్ ముందేమో ఇచ్చి తీసుకో అంటాడు. ఇప్పుడేంటి డిలీట్. అర్థమైందా? సో క్రీస్తు లేని వారికి గుడ్డితనం ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే, ఏ వ్యక్తిని అయితే మనం క్షమించమో వారిని బట్టి మనం గుడ్డితనం వచ్చేస్తుంది. రెండోది, క్రీస్తు లేని వారికి ఏమొస్తాం ఒకలాంటి గుడ్డితనం. వాడు గుడ్డి పనులన్నీ చేస్తున్నాడు, విలువ లేని పనులు చేస్తున్నాడు, విలువ తక్కువ పనులు చేస్తుంటాడు. ఇంకోటి, వాళ్ళ స్నేహం కూడా ఎవరితో ఉంటుంది? మనం ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు స్నేహం చేస్తాం. కరెక్టా తప్ప? అంతేనా? పేకాట ఆడేవాడితో మనం నేను సాయం చేయగలను, వాడు ఉంటాడు నాతో, ఉండగలడా? ఎందుకు చెప్పు? నా వేరే దారి ఆడిదేంటి, ఏ మొక్క ఎప్పుడు పడితే చూస్తుంటాడు అన్నాడు. రాదు, సెట్ కాదు కదా. మనల్ని బట్టే మన స్నేహం కూడా ఎంచుకుంటామండి, స్నేహితులు ఎంచుకుంటాం. అంతేనే కదా. వాళ్ళు కూడా మనతో ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు? కెమిస్ట్రీ ఫిజిక్స్ కలిస్తేనే కదా, లేకపోతే అలా ఉండరు. చూడండి కావాలండి కదా, ఉండరు చూడు. ఎందుకంటే అది వీఆర్ డిఫరెంట్. ఇంకోటి ఉంది చూడండి, ఇంకోటి అంటే మనల్ని గర్వం తీసుకొస్తుంది. ఉపధ్యాయ గ్రంథం తీయండి ఒకసారి. ఉపధ్యాయ పేజ్ నెంబర్ చెప్పాలి తెలుగు బైబిల్లో. బుక్ ఆఫ్ ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం. ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం. ఒకటో అధ్యాయం 3-4 వచనాలండి. పేజ్ నెంబర్ చెప్పమ్మా తెలుగు బైబిల్లో. 761 761 తెలుగు బైబిల్లో
ఆ ఉపాధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువు. తీసుకో చదివండి. The pride of your ద ప్రైడ్ ఆఫ్ heart యువర్ హార్ట్ has deceived you. హ్యాస్ డిసీవ్డ్ యూ. You who dwell in the cleft of the rock, You who dwell in the cleft of the rock, whose habitation is high, is habitated by, you who say in your heart, Ah. who will bring me down who will bring me down to the ground. to the ground. Though you ascend as high as eagle, Ah. and though you set your nest among the stars, Ah. and there I will bring you down. I will bring you down. ఎవరన్నారు అన్నమాట? లేదు. తెలుగు చదువు పాప. ఉపాధ్యాయ 1వ అధ్యాయం 3-4 వచనాలు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆ. ఆసీనుడవై ఉండి ఆ. కొండ సందులలో నివసించువాడా, ఆ. నన్ను క్రిందికి పడద్రోయగల వాడెవడని నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా, అనుకునివాడా, నీ హృదయపు గర్వం చేత నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి. నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంతా పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసం చేసుకొని ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను నక్షత్రంలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేసి అచ్చట నుండి నేను నిన్ను. కింద పడవేసు. ఏంటి గర్వం మనకేం తీసుకొస్తుంది? ఇదే హోవా. గర్వం మనకి ఏం తీసుకొస్తుంది? గుడ్డితనం. వాడు ఏమనుకుంటాడు చెప్పండి? ఒక మాట వాడాడు అక్కడ. నన్ను చూడు, నన్ను కిందకి పడదోయగలవాడు ఎవడు? అది గర్వం. హూ కెన్ పుల్ మీ డౌన్. నేను ఎంత హైట్ వెళ్ళిపోయినాను, నా అంత ఎవడు రాదు. అది గర్వం. నన్ను క్రిందకి పడదోయగలవాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వం చేత నీ హృదయ గర్వం చేత. నీవు మోసపోతివి. గర్వం మనల్ని ఏం చేస్తుంది? మోసపోతివి. మోసం చేస్తుంది. ఎట్లా మోసం చేస్తుంది చెప్పండి? దానివల్ల వచ్చే గుడ్డితనం. ఎట్లా మోసం చేస్తుంది? నన్ను ఎవరు టచ్ చేయలేడు. కానీ దేవుడు ఏమన్నాడు? నిన్ను నేను టచ్ చేస్తాను. ఎవరు టచ్ చేయకపోయి నువ్వు అనుకుంటున్నావు. కానీ చాలాసార్లు ఒకలాంటి గర్వంతో మనం ఏమైపోతాం అండి? ఏమైపోతావు? బ్లైండ్, గుడ్డితనం కదా. నా ఎత్తైన స్థలంలో కట్టుకున్నవాడా, నేను కిందకు లాగేస్తా, నేను కింద పడేస్తా అన్నాడు దేవుడు కదా. అవును, చాలాసార్లు యోయో విషయాలు బట్టి మనం ఏం చేస్తామండి? అతిశయిస్తున్నాం. నాకు లాంటి అందగత్తనే లేదు. నేను చెప్పాను, నిన్న పెళ్ళికి వెళ్ళాను, ఒక అమ్మాయిని కలిసి అసలు మాట్లాడలేదు. ఏదో రోబో నడుస్తున్నాడు. రోబో ఎట్లా టింగ్ టింగ్ ఒక్కొక్క స్టెప్. హలో అంటే హలో అంకుల్. ఈ మధ్య గొంతు కూడా మార్చున్నాడు. ఆడవాళ్ళు మగ గొంతు, మగవాళ్ళు ఆడ గొంతు కదా. ఈ తిప్పుడు కూడా తిప్పుతాడు తెలుసా జెంట్స్. అదేంటో అది కదా. ముందు ఎవరు తిప్పేవాళ్ళు ఇట్లా అమ్మాయిలు తిప్పేవాళ్ళు. అది వాళ్ళు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు జెంట్స్ ఇట్లా తిప్పుతున్నారు, అర్థం వేరే అర్థాలు వస్తుంది. కానీ ఆమెనే అడిగిన పట్టుకొని, ఏమ్మా చాలా చిన్నది నాకన్నా, అదే 17-18 ఇయర్స్. బాగున్నావా పాప అంటే బాగున్నావు అన్న. గొంతే ఏమన్నా థైరాయిడ్ వచ్చిందేమనుకున్నా. అది ఇప్పుడు చూడు, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అటెంప్ట్ చేస్తుందట. ఏం చేస్తుంది ఇప్పుడు? ఎంట్రన్స్ రాయిపోతుంది అన్నట్టు. కొంపదీసి ఎంబీఏ వస్తే ఇంకేమైపోతుంది ఈ పిల్ల అనుకున్నా. నీ హృదయ గర్వం చేత ఏం చేస్తావు? నువ్వు మోసపోతివి అన్నాడు దేవుడు. నిన్ను పడేస్తా, జాగ్రత్త. నువ్వు ఎక్కడ ఎత్తే కట్టుకున్నా ఒకలాంటి గర్వం మనకి ఏం తీసుకొస్తుందమ్మా? ఏం తీసుకొస్తుంది? గర్వం, అతిశయం. ఇది కనపడరు జనం కదా. కనపడరు. కొంతమంది అందంగా ఉంటే వాళ్ళకి ఇంకేంటి, ఇలా మాట్లాడరు అన్నాడు. వాళ్ళు ఊపాలి అని. కొంతమంది చదువు ఉంటుంది, భలే ఉంటుంది. వాళ్ళకి చదువు, దాన్ని బట్టి ఏం చేస్తారు? నా అంత చదువుకున్నాడు ఉన్నాడా అని. కొంతమందికి ఆస్తి ఎంత వస్తుంటాయి. అవి దేవుడు ఇచ్చినాయా, మనం తీసుకున్నాయా? కొంతమందికి మంచి టెక్నికల్ ఇది ఉంటుంది, ఏంటది, స్కిల్. దాన్ని బట్టి కూడా ఏంటి, కొంతమంది బాగా వేస్ట్ కదా. నన్ను ఎవడు టచ్ చేస్తాడు అనుకోక సుమా. గర్వం నిన్ను ఏం చేస్తాంట? ఎవ్వరు లెక్క చేయని పరిస్థితుల్లో కొంతమంది కండి కదా. అవును, ఈ మధ్యలో అమ్మాయిలకి అబ్బాయిలకి గర్వం వచ్చేస్తున్నాను. అమ్మ నాన్న మాట వింటలే కదా. ఇప్పుడు జీరో వినికిడి శక్తి అన్నట్టు వాళ్ళకి. జీరో అస్సలు అంటలే. నేను వాళ్ళ మాట లేదు. నేను 7th ఇప్పుడు
నేను పెద్దగా అయిపోయాను. మా అమ్మకి ఏం లేదు, పొట్టకొస్తే అక్షరం లేదు. నా పొట్టకొస్తే ఎన్ని ఉన్నాయో నా లోపల అని అనుకుంటుంది. మన గర్వం కదా, దేవుడు చూస్తాడు. ఏండి, అవునండి. కొంతమంది ఉంటారు, మీరు చూడండి, పలకరిస్తేనే పలుకుతారు అన్నట్టు, నవ్వుతేనే నవ్వుతారు. మనం పలకరించలేదు ఏమవుతారు, ఈ స్తంభంలాగా నిలబడతారు. హృదయ గర్వం, మన హృదయ గర్వం ఏం చేస్తాడు, మనల్ని మోసం చేస్తాం, లేక గుడ్డితనం వచ్చేస్తాం కదా. అవునండి. అండ్ యూనో ఈ బ్లైండ్ అయిపోతా ఉంటా. మీకు కొన్ని చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, నేను ముగించేస్తాను. సామెతలు తీయండి ఒకసారి. సామెతలు 16 అధ్యాయం 18 వచ్చినాం. 16-18 చదవండి ఎవడ. సామెతలు 16-18 16-18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు. సీఎం కారుకు ముందు ఏం నడుస్తుంది కదా, అంటే అర్థం ఏంటి, పడిపోటకు ముందు ఏం నడుస్తుందంట, అతిశయం, గర్వం నడుచును. తర్వాత నాశనముకు ముందు గర్వం నడుచును. చూసావా, అమ్మ నాన్న మాట లెక్క చేయట్లేదు నువ్వు కదా, నీ పేరెంట్స్ అని లెక్క చేయట్లేదు. వాళ్ళేం చెప్పేది నాకు, అతిశయం నిన్నేం చేస్తుంది, పడిపోతావు. పడిపోయావేమో చూసుకో సరే కదా. కొంతమంది పడిపోయి అసలు ఏంటి, అమ్మ నాన్న ఆశీర్వాదాలు కావాలా వద్దా, మనకి వద్దా కావాలా దేవుడు ఆశీర్వాదమే కాదు, మనకు మమ్మీ డాడీ కూడా ఏం చేయాలి, ఆశీర్వదించాలి. వాళ్ళు ఆశీర్వదించాలంటే వాళ్ళు మంచిగా చూసుకోవాలి, నువ్వు వాళ్ళ మంచి మాట వినాలి. తల తిక్క పనులు చేసి వాళ్ళు హాఫ్ హార్టెడ్గా ఆశీర్వదించొద్దు. హాఫ్ హార్టెడ్ అంటే పోనీరా నాయన దీని పెళ్ళి అయిపోతుంది అనుకోకూడదు వాళ్ళు కదా. అవునా కదా, అయ్యో నా పాప వెళ్ళిపోతుంది, మా బాబు వెళ్ళిపోతుంది, ఒక ఏముండాలి వాళ్ళ లోపల, దుఃఖం ఉండాలి, నిజంగా దుఃఖం ఉండాలి. అమ్మయ్యా పోయిందిరా అనుకోకూడదు. ఎందుకంటే కొంతమంది భలే సతాయిచ్చేస్తారండి బాబు. ఎందుకంటే హృదయ గర్వం నేను మోసం. నాశనములకు ముందు చదువు, నాశనములకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందట. అహంకారమైన మనసు. పాప ఇది వద్దన్నారంటే ఏం చేయాలి, ఏం చేయాలి, దానికి ఆల్టర్నేటివ్ చెప్పాలా. ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా, ఒకటి అరే ఇదేంటి అన్నావు అట్లా కాదు మమ్మీ అని ఒక స్టోరీ చెప్తున్నాడు. దానికి మా ఫ్రెండ్ లేదా ఇట్లా వేసుకుంది అట్లా వేసుకుంది ఇట్లా ఏమో చెప్తున్నాడు. మొత్తానికి ఏం చేస్తాడు, ఏంటి అర్థం ఏంటి చెప్పు, మొత్తం చేయాలి. నేను వెళ్ళాను, పెళ్ళికి వెళ్ళా అని చెప్పాను కదా, ఓ 4 కోతులు చూశాడు. కోతులు ఎందుకు వచ్చినాయంటే అమ్మాయిలు అట్లా తయారయ్యారు అనమాట. నలుగురు ఇంత ఎరబూసుకొని పోతా ఉంటే తెలుగు సినిమాలో దెయ్యాలు పోతున్నా ఎరబూసు. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటో తెలుసా, మీకు తెలుసా ఎక్కువ ఫ్యాషన్ ఏంటి, జుట్టు అంతా ఎరబోసు. మా దినాల్లో జుట్టు ఎవరు ఎరబోసుకుంటారంటే దయ్యాలు పట్టిన వాళ్ళు ఇట్లా ఊగుతుంటారు వాళ్ళే. ఇట్లా 4 పోతారు అమ్మాయిలు, వాళ్ళు చూసి ఇట్లుంది దెయ్యాలు. ఒక్క తెలుగింటి అమ్మాయిని మంచిగా జడేసుకొని ఏంటి లంగా వేసుకుని అమ్మాయిని చూద్దామని ఆశ. దేవుడు అన్నాడు నీకు దురాశరా అన్నాడు దేవుడు నాకు. కోతుల్లాగా ఉన్నారనమాట. ఇక్కడ పొట్టంతా కనిపిస్తుంది, ముందు ఓపెన్ వెనకాల ఓపెన్. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు, సిగ్గులు. అసలు వాళ్ళ అమ్మ నాన్న మాట వింటలేదు అన్నట్టు వాళ్ళు కదా. అమ్మ నాన్నలు ఎలా చేయరు అట్లా. ఒక కల్చరల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఎలా చేస్తారా, నో. కానీ వీళ్ళేంటి మాట విన్నారు కదా, వదిలేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు చెప్పి అమ్మ నాన్న మాట ఏం చేస్తారు, అంత బహిరంగంగా తిరుగుతున్నారు గాడిదలాగా. అలా ఒక ఆమెని ఇట్లా నూడిల్స్ వేసుకున్నట్టు ఉంది, ఇట్లా నూడిల్స్ ఇట్లా నూడిల్స్ వేసుకున్నాడు. ఆమె చూసి అమ్మ నేను ఎంత మోడర్న్గా అయిపోయా తల్లి అన్న ఈ అన్నవి. అసలు యాక్చువల్లీ నేను తిట్టినా. కొంతమంది ఫిట్ని కూడా ఎట్లా తీసుకుంటారు కన్వర్షన్, లైట్ కాదు కాంప్లిమెంట్ లాగా. అది ఇట్లా నూడిల్స్ ఎట్లా నెత్తి మీద వేసుకుంటే ఎట్లుంటే అట్లుందన్నమాట. ఇట్లా తిప్పి ఎంత ఇచ్చి ఉంటుంది కదా.
కళ్ళు మూసుకోగానే ఇక్కడ కలర్ కనిపిస్తుంది, కళ్ళు తెరవగానే ఎల్ఈడి ల్యాంప్ పెట్టినట్టు ఉందన్నమాట ఇక్కడ. గలీజ్. ఎందుకంటే మేకప్ చేసేవాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, దాన్ని దిద్ది మంచిగా అందంగా ఉన్నదాన్ని ఎట్లా చేస్తారు, చింపాంజీ చెల్లెలేమో లాగా చేస్తారు ఆవిడ. చూడంగానే మొన్న పెళ్లి కూతురు చూసి ఇంతకీ పెళ్లి కూతురు ఇది మనదేనా ఇంకేమైనా మార్చినారా అనుకున్నాను. పెళ్లి కొడుకుని పోయి అడిగినట్ట, అరే ఆ పిల్లనేనారా అని. ఆయనే అంకుల్ అన్నాడు. అట్లా మార్చాడు. నాకైతే మైకిల్ జాక్సన్ గుర్తుకొచ్చినాడు. మైకిల్ జాక్సన్ తెలుసా ఎవరో పాప్ సింగరే కాదు, డాన్సర్ ఆడు. వాడు బాడీ ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉండేది, మనం ఆక్టోపస్ లాగా అవుతుంది అది. ఎందుకు చెప్తానంటే పోయింది అసలు సంస్కారం. పిల్లలు ఒకలాంటి గర్విష్ఠులు అయిపోయారు. అమ్మ నాన్న మాట వింటలే వాళ్ళు, చెప్పి ఏమైపోయారు వాళ్ళు, విసిగి వదిలేశారు. నేను నిజంగా నూడిల్స్ లాగా ఉందన్నమాట. ఇట్లా అన్నీ వేసుకొని ఇట్లా అన్నీ తిరిగి కోతులు కానీ చర్చకు దీనికి వచ్చినాయేమో అనుకున్నా. ఇక్కడికి ఇట్లా పెట్టుంటే ఒక 4-5 ఇంచులు లపక్కన వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తానంటే అంత చూడండి అసలు. నేను అనుకుంటా దైవభక్తి గల అమ్మాయి ఎవరు అట్లా అవుతుందా? మళ్ళీ చేతిలో బైబిల్ ఉంది ఆ పాపకి. ఆ బైబిల్ చెప్పే పనులు మాత్రం చేయట్లే, చేతిలో ఉంది బైబిల్, చిన్న బైబిల్ ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే గర్వం ఏం తీసుకొచ్చేస్తుందండి, అతిశయం. మాట వినదనమాట, మాట విననీయదు. అది పతనమైపోయే వరకు అట్లనే చేస్తున్నారు కదా. ఇంకో మాట చూద్దాం, 16:5. నా టైం అయిపోతుంది. 16:5 చదువు. 16:5 సామెతలు 16:5 వచ్చిన. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులా ఇష్టులా? హేయులు. గాడ్ హేట్స్. నిశ్చయముగా వారికి ఏమొస్తుందట? దే ఆర్ గోయింగ్ టు 16:5 తెలుగు చదువు, సారీ ఇంగ్లీష్ చదువు. 16:5. Everyone who is arrogant in heart is an abomination to the Lord. Be assured he will not go unpunished. గర్వం కంట ఏమొస్తుంది ఏమొస్తుందా? పనిష్మెంట్ వస్తుందా? వస్తుంది. విల్ నాట్ గో అన్పనిష్డ్ అంటే ఏంటి అర్థం? ఇంకో వచనం చూద్దాం. 1 కొరింథీ 1:31 చదవండి. 1 కొరింథీ 1:31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవాలను చదువు అని రాయబడి ఉన్నది అని నెరవేరుటకు. సో అతిశయించువాడు, గర్వించేవాడు దేనిలో అతిశయించాలంట? అతిశయించువాడు అంటే ఎట్లా? మనకి దేవుని గురించి ఎంత తెలుసో, బైబిల్ గురించి ఎంత తెలుసో దాన్ని బట్టి అతిశయించాలంట. ఇప్పుడు చెప్పండి, ఎంత తెలుసు మనకి? ఏమన్నా తెలుసని మనం అనుకుంటున్నాం. సరిగా బైబిలే ఇండెక్స్ తెలియదు మనకి. ఆమోస్ గ్రంథం చెప్తే ఆమెన్ గ్రంథం అనుకుంటాడు వీడు. సరిగా విషయ సూచికే రాదు కదా. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాడు. మనం ఎలాగున్నాం దేవునితో, ప్రభు గురించి మనకేం తెలుసు, ప్రభు విషయం మనకేం తెలుసు, ఎంత సంగతులు తెలుసు, వీటిని బట్టి అతిశయించాడు, వేరే వాటి నుంచి కాదు. సో మనకి ఏం లేదు కాబట్టి అతిశయ కారణం ఏం లేదన్నమాట. ఇంకో వచనం చూడమ్మా. ఈసారి 18 ఉందా? 18:12 ఉందా? 18 లేదు అనుకుంటా కదా, లేదు కదా. సామెతలు ఉందా? 18:12 18:12 ఉందా? ఎక్కడ చూడు సామెతలు ఉంటుంది చూడు ఒకసారి ఏముందో. అది అండర్లైన్ చేయండి. ఆపద రాకమునుపు నరుని హృదయం అతిశయపడును. చదువు. ఘనతకు ముందు ఏముంటుంది? ఆపద రాకముందు ఏమొస్తుందంట? నరుని హృదయం 18:12 నరుని హృదయం ఏమవుతుంది? అతిశయిస్తుంది. ఐఎమ్ గ్రేట్ అనుకుంటాను. నో వన్, నాకు ఎదురుగా ఎవడు ఉండదు, ఎవడు లేడు. ఆపద రాకముందు నన్ను హృదయం ఏమవుతుంది?
అతిశయిస్తాడు. హంబుల్గా తగ్గింపుతో ఎవడు వింటాడు, ఎవడు ఉంటాడు, వినయంగా ఉంటాడు, ఎవడు దేవుడు వాడిని ఏం చేస్తాడు, దీవిస్తాడు కదా. గర్వ హృదయాలు అందరూ దేవునికి ఇష్టం లేదంట. అసలు గర్విష్ఠు వాళ్ళు ఇష్టం లేదు. గర్విష్ఠులు ప్రార్థన వినడు కూడా వినడు వాడు. నువ్వు ప్రభుని బట్టి తగ్గించుకుంటే మన లైఫ్లో ఎన్ని కార్యాలు చేయగలడు ప్రభు కదా. అవునా కదా. ఎస్, దావీదుని చాలాసార్లు అటెంప్ట్ చేశాడండి ఎవరు, సౌలు చంపటానికి. కానీ ఒక్కసారిగా అతిశయించలే, ఏమనుకుంటున్నారో నన్ను అనలేదు కదా. దేవుని టైమింగ్ వదిలిపెట్టాడు, దేవునికి అప్పచెప్పాడు. రైట్ టైంలో దేవుడు ఏం చేశాడు అతన్ని. ఒకసారి అయితే ఇట్లా ఉంటే ఒక స్పియర్ ఎత్తుకుంటాడు. స్పియర్ అంటే బల్యం తీసి పొడుస్తున్నాం. అది కరెక్ట్గా వెళ్ళి ఆడు గుచ్చుకుందంటే చనిపోయాడు. సౌలు అదే అన్నాడు, గుడ్డోడు అనమాట సౌలు, అదే ద్వేషిస్తున్నాడు కదా. ఇప్పుడు తన 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 కూతుర్ని సౌలుకిచ్చి దావీదుకిచ్చి పెళ్లి చేస్తాడు. ఏమవుతాడు దావీదు? ఇప్పుడు చంపినాడు అనుకో, అల్లుండి చంపినాడు అనుకో, ఇదేమవుద్ది? బుద్ధున్నాడు ఏమైనా చేస్తాడు యాపిల్ పనులు, కానీ చేస్తాడు ఆడు. ఆ స్పియర్ తీసి వేస్తాడు అన్నమాట. దేవుడు ఆయన తప్పిస్తాడని బైబిల్ చెప్తుందండి. తప్పిస్తాడు ఎవరిని? దేవుని కదా. దేవుని దూరం అయినప్పుడు మనం చేసే అన్ని తిక్క పనులు, పాడు పనులు చేస్తాం. ఇదిగో గర్వ హృదయాలందరూ దేవునికి ఏంటంట. కీర్తన 138 చూడమ్మా. 138 కీర్తన చదువు తీయండి ఒకసారి. 138:6 ఇంకొక 2 రెఫరెన్స్లు చెప్పి నేను ముగించేస్తా. 138:6. 138 యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను కదా. యెహోవా మహోన్నతుడైన ఎవరిని ఇష్టపడతాడు? ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును కదా. యెహోవా మహోన్నతుడు ఈజ్ అంటే వాట్స్ ఏంటి చూడండి ఒకసారి. 138 ఇంగ్లీష్లో చదువు ఏముందో. The Lord is on high. Though the Lord is on high, and he regards the lowly. Lowly అంటే తగ్గించుకున్నవాడు. For the proud he knows afar. కదా. గర్విష్ఠులు దేవుడు ఎంతో ఉన్నతుడు, కానీ ఎవరిని ఇష్టపడుతున్నాడు? తన సన్నిధిలో దీనులను ఇష్టపడుతున్నాడు. ఉందా నీకు దీనత్వం ఉందా? ప్రభువుని బట్టి నువ్వు ఒట్టి ప్రభువుని బట్టే నువ్వు అర్చించాలి. ఏమైనా తెలుసుంటే మనకు ఈ దేవుని జ్ఞానం అనుకుంటే కదా. లాస్ట్ ఇంకొక వచనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చదువు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం 5:20. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5:20. అయితే ఒకడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరముబడి పశువుల వంటి మనసు గలవాడు. 5:20 అండి. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంలో ఎవరిని స్థాపింపబడునో వారిని స్థాపించదని చదవండి. తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశం మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. ఎవరి సంగతి అండి అది? అది నెబుకద్నెజర్కి దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంట? తన మనసునందు గర్వించి 4 పైన చూడండి. 4:37 చదవండి ఒకసారి. 4:37. ఇలాగ నెబుకద్నెజర్ అను నేను సత్యములను మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నాను. లాస్ట్ మాట అండర్లైన్ చేయి. గర్వంతో నటించు వారిని ఆయన చెప్పు అనపశక్తి. అనపడం అంటే గర్వంతో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? చూసి
అణిచేస్తాడంట కదా, గర్వభంగం చేస్తాడన్నట్టు, షేమ్ అయిపోతాం అప్పుడు కదా. ఎస్, దానికి ముందు ఏం చేద్దాం, దేవుని దగ్గరికి వచ్చే ప్రభా ఇదిగో ఫలానా విషయం నేను అతిశయిస్తున్నా, గర్విస్తున్నా, క్షమించు ప్రభా అని ఏం చేయాలి, క్షమాపణ అడగాలి. గర్వంతో నటించు వారికి చదువు, గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు. ఆయనను స్తుతించు. 5వ అధ్యాయం వచ్చేటప్పటికి నెబుకద్నెజర్ ఒక రాజు ఉంటాడు, ఆయన అతిశయిస్తాడు, అరే ఈ రాజ్యము శక్తి బలం నాదే అంటాడు. దేవుడే అంటాడు తెలుసా, అట్లా కాదురా, ఈ రోజు నుంచి నువ్వు ఏం చేయి, ఫుడ్ మానే. ఎట్లా ప్రభావ, గడ్డి తినమన్నాడు. మనుషులు ఎప్పుడైనా గడ్డి తింటాం అంటే మామూలుగా వీడు గడ్డి తినని లంచం పుచ్చుకునే వాళ్ళు ఏమంటారు, గడ్డి తిన. ఈయన నిజంగా గడ్డి తినేవాడు, యానిమల్స్ లాగా. ఈ గోర్లన్నీ ఏమైపోయాయి, ఇట్లా పెరిగిపోయి జంతువులతో అడవి గాడిదల మధ్యలో ఉండేవాడు. మనిషి అడవి గాడిదల మధ్యలో ఉన్నాడంటే ఆడిని ఏం చేస్తాడు దేవుడు చెప్పండి, గర్వం హృదయంలో ఏం చేస్తాడు, అణిచేస్తాడు. కదా, అవును. కొంతమంది భలే గర్వంగా ఉంటారండి, బాగుంది. అందరితో కలవరు అనమాట, అందరితో మాట్లాడరు, స్పెషల్గా ఉంటారు. దేవుడు అంటున్నాడు, నేను గర్వం, నువ్వు ఎంత 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 ఎత్తుగా నువ్వు కట్టుకున్నా నీ కూడా ఏం చేస్తాను నేను, జాగ్రత్త అన్నాడు. సో 3 రకాల గుడ్డితనాలు చూసాం మనం ఈరోజు. నెంబర్ 1 చెప్తారా ఏంటో, తన ఎవరిని, క్షమించని వారిని, లేక గుడ్డితనం సహోదరుని ద్వేషించే వారి మీద వాడు గుడ్డిగా అయిపోతాడు. తర్వాత 2వది క్రీస్తు లేని గుడ్డితనం, యేసయ్య లేకపోతే వాడు గుడ్డివాడుగానే ఉంటాడు అన్నమాట. ఏ విషయం అర్థం కాదు, ఏ విషయం తెలుసుకోడాడు, వాడు గుడ్డివాడు. 3వది ఏంటి, ఇప్పుడు చెప్పాను ఏంటి, గర్వం ఏం తీసుకొస్తాం మనలో, గుడ్డితనం తీసుకొస్తామన్న కదా. దేవుడు మన వినికిట్లో ఈ యొక్క మాటలను దీవించడం గాక. చిన్న ప్రార్థన చేద్దామమ్మా, చిన్న ప్రార్థన చేద్దాం. తలలోంచండి, కళ్ళు మూసుకోండి. మరి విన్న వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం ప్రభువు నీతో ఏదైనా ఒక్క విషయమైనా మాట్లాడుంటే సరి చేసుకుందాం, చక్క చేసుకుందాం, ప్రభునందు ముందుకెళ్దాం. మరి ఎవరైనా సరే విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి, ఆ తర్వాత మరి బాల కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా సరే విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి. టైం పోనీ.